హాయ్ ఆల్. టుడే ఏప్రిల్ 2 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం మనం. అయితే దీంట్లో మొదటిది వచ్చేసి భారత రక్షణ ఎగుమతులు, ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఇది 23-24లో 21,083 crore ఉంది. 24-25లో మనకి 23,622 crore ఉంది. అంటే 12.04% అనేది దీంట్లో మనకి గ్రోత్ కనిపిస్తుంది. అయితే ఈ 2024లో ఎక్స్పోర్ట్స్ అయిన 23,622 crore అనేది ఆల్ టైమ్ హైయెస్ట్, రికార్డ్ స్థాయిలో ఇది అత్యధికం అన్నమాట. మనకు ఇండియాకి వచ్చేసి 2029 నాటికి 50,000 crore విలువ గల రక్షణ ఎగుమతులు భారత లక్ష్యం. అంటే 2029 నాటికి మనం 50,000 crore వాల్యూ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటివి మన ఎయిమ్ అన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇండియా చైనా ద్వైపాక్షిక సంబంధాలకి 75 years అయింది. అంటే బైలాటరల్ రిలేషన్స్కి మనకి ఇండియా చైనాకి 75 years అయిందన్నమాట. దీన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఎలిఫెంట్ డ్రాగన్ ట్యాంగోగా పేర్కొన్నాడు. అయితే 12th ఆసియా పసిఫిక్ పునరుత్పాదక ఆర్థిక వేదిక ప్రాంతీయ సదస్సు. అంటే ఇది ఏంటంటే మనకి రిన్యూవబుల్ ఎనర్జీ మీద జరిగింది. ఇది జైపూర్ రాజస్థాన్లో జరిగింది. ఆ తర్వాత మనకి జిఎస్టీ కలెక్షన్స్ ఇండియా వచ్చేసి 2025 మార్చ్ నాటికి 1.96 lakh crore ఉంది. ఇదే సమయానికి 2024లో అయితే 1.78 lakh crore ఉంది. అంటే 2024 మార్చ్తో పోలిస్తే ఇప్పుడు 9.9% గ్రోత్ ఉంది. అయితే జిఎస్టీ ఆల్ టైమ్ హైయెస్ట్ ఏ మంత్ వచ్చిందంటే 2024 ఏప్రిల్ నాడు మనకు ఆల్ టైమ్ హైయెస్ట్. ఆ వాల్యూ వచ్చేసి 2.1 lakh crore అన్నమాట. అయితే ప్రజెంట్ మన దేశంలో మోస్ట్ ఎఫెక్టెడ్ వామపక్షవాద జిల్లాలు, అంటే ఇది లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం మోస్ట్ ఎఫెక్టెడ్ వచ్చేసి మనకి 6 ఉన్నాయి. అంతకుముందు 12 ఉండే, ఇప్పుడైతే 6 ఉన్నాయి. దాంట్లో 4 ఛత్తీస్గఢ్వి ఉన్నాయి, 1 మహారాష్ట్రది, 1 వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇవి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించిన అన్నమాట. అయితే మనకి 2026 మార్చ్ 31 నాటికి మనము వామపక్ష తీవ్రవాద మొత్తం జిల్లాల్ని నిర్మూలించడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 మార్చ్ 31 నాటికి అన్నమాట. అయితే ఎవ్రీడే మనకు ఏప్రిల్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్, మీరు డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్తే డేట్ వైజ్గా మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇది మంచి యూస్ఫుల్ అవుతుంది మీకు. సో థ్యాంక్ యూ.